Good morning, students. Today we start Unit 3. In Unit 3, we are going to discuss form of basic SQL queries, example of basic SQL queries, introduction to the nested queries, correlated nested queries set, comparison operators, aggregative operators, null value comparison using the null value, logical connectivities and or and not, impact on SQL construction, outer joins, disallowing null values, complex integrity constraints in SQL triggers, active database. See here, we already practiced the SQL queries in 3 lab sessions, in 3 interactive sessions. That is what I already given the 3 video lectures also. That queries here, that will be comes under the Unit 3. సో ఇక్కడ మన యూనిట్ 3లో మెయిన్గా ఏంటంటే అదే ఎస్క్యూఎల్ క్వెరీకి ఫార్మాట్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ దానికి ఎగ్జాంపుల్. నెక్స్టెడ్ క్వెరీస్ ఎలా రాస్తాం, దాని యొక్క సింటాక్స్ ఏంటి, ఒక సెట్ నుంచి క్వెరీస్ తీసుకొని దాన్ని కొరిలేట్ చేసుకోవడం, అంటే ఒకదాని నుంచి ఇంకో దానికిలోనికి వెళ్ళి వాల్యూస్ని తీసుకొని చేసేదాన్ని కొరిలేషన్ అంటారు. కొరిలేషన్ అంటే కలపటం. ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్ని ఇంకో టేబుల్లో ఉన్న వాల్యూతో కలిపి మనకు అవుట్పుట్ వచ్చేదాన్ని కొరిలేటెడ్ అంటాం. కొరిలేటెడ్ నెస్టెడ్ క్వెరీ సెట్. నెస్టెడ్ అంటే ఏంటి, ఒకటి దాని తర్వాత ఒకటి. ఈ వర్డ్ నెస్టెడ్ అనేది ఎక్కడ విన్నాం, సి లాంగ్వేజ్లో మనం విన్నాం. నెస్టెడ్ క్వెరీస్ అనేది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఒకసారి ఎల్స్ ఒకసారి. మోర్ దెన్ వన్ టైం ఇఫ్ ఎల్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. నెస్టెడ్ అంటే రిపీటెడ్గా ఒక మోర్ దెన్ వన్ టైం వచ్చేదాన్ని నెస్టెడ్ అంటాం. ఇక్కడ మనకి నెస్టెడ్ క్వెరీస్ సెట్. క్వెరీస్ అంటే ఒకదానిలో ఇంకో క్వెరీ రాసి దానిలో ఇంకోటి రాసుకుంటే కనబడటానికేమో ఒకటే క్వెరీ, బట్ దాని లోపల 3-4 వర్కింగ్ అనేది ఇస్తాం. వర్కింగ్ క్వెరీస్ అనేది అంటే సెలెక్ట్ కమాండ్ ఉందనుకో, సెలెక్ట్లో మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ రాసి, లేదా సెలెక్ట్లో అప్డేట్ రాసి, అలా మరలా రాసి దాన్ని మనకి నెస్టెడ్ క్వెరీ సెట్ అంటారు. కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే 2 వాల్యూస్ని కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అగ్రెసివ్ అంటే సమ్ వాల్యూ కానీ యావరేజ్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకునేటప్పుడు వీ యూజ్ యాజ్ ఏ అగ్రెసివ్. మన క్వెరీ రూపంలోనే అగ్రెసివ్ యావరేజ్నా సమ్నా అనేదాన్ని చెప్పేదానికి యూజ్ చేసే క్వెరీస్ని మనం అగ్రిగేటివ్ ఆపరేటర్స్ అంటాం. నల్ వాల్యూ. ఈ నల్ వాల్యూ మనం ఆల్రెడీ చూసాం. మనం స్టార్టింగ్లో క్వెరీస్ చేసేటప్పుడు నల్ వాల్యూ అంటే ఏదైనా వాల్యూ లేనప్పుడు మనం 0 ప్రజెంట్ చేస్తాం కదా, దాన్ని మనం నల్ వాల్యూ అంటాం. అది యూజ్ చేసేటప్పుడు ఎలా రాయాలి అని చెప్పేదానికి యూజ్ చేసేదాన్ని నల్ వాల్యూ అంటాం. నెక్స్ట్ లాజికల్ కనెక్టివిటీ. లాజికల్ కనెక్టివిటీస్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ మనకి 3 ఉన్నాయి. ఒకటి అండ్, ఆర్, నాట్. ఈ మూడింటిని యూజ్ చేసుకొని క్వెరీస్ని ఎలా చేస్తామనేది లాజికల్ ఆపరేటర్స్ ఆర్ కనెక్టివిటీస్ అంటాం. ఇంపాక్ట్ ఆన్ ఎస్క్యూఎల్ కన్స్ట్రక్షన్స్. కన్స్ట్రక్ట్ అంటే ఏంటి, బిల్డ్ చేయటం. మనం ఏదైనా ఒక రిజల్ట్ని బిల్డ్ చేసేటప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఇంపాక్ట్ అంటే అవుట్పుట్ ఏ విధంగా కనపడుతుంది. ఇంపాక్ట్ అంటే వ్యూ, యూ కెన్ కాల్ ఇట్స్ ఇంపాక్ట్ మీన్స్ వ్యూ ఎలా కనపడుతుంది అని చెప్పేదానికి యూజ్ చేసేది. అవుటర్ జాయిన్స్. జాయిన్స్ అంటే ఏంటి, రెండింటి కలిపేదాన్ని
జాయిన్స్ అంటాం. అవుటర్ జాయిన్స్ అంటే వచ్చే అవుట్పుట్ని కనెక్ట్ చేసుకొని చేసేదాన్ని అవుటర్ జాయిన్స్ అంటాం. డిజాల్వింగ్ నల్ వాల్యూస్, నల్ వాల్యూని అలో చేయడం. డిజాల్వింగ్ అంటే ఒక ఫీల్డ్లో నల్ వాల్యూ ఏదైనా ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ఉండాలి, అది లేకుండా ఒకటే ఉండాలనుకుంటే దాన్ని డిజాల్వింగ్ చేయడం. అంటే ఖచ్చితంగా వాల్యూ ఉండాలి, లేనప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, డిజాల్వింగ్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఇన్ SQL ట్రిగ్గర్. కాంప్లెక్స్ ఇంటిగ్రేట్ అంటే ఇంటిగ్రేటివ్ మీన్స్ కలపటం. కాంప్లెక్స్ అంటే డిఫికల్టీగా ఉండే వాటిని కన్స్ట్రైన్ చేసేటప్పుడు కాంప్లెక్సిటీ అంటాం. యాక్టివ్ డేటాబేస్. యాక్టివ్ డేటాబేస్ అంటే మనం డేటాబేస్లో వెబ్ ఫీల్డ్స్ అన్నింటినీ కనుక స్టోర్ చేసుకుంటే దాన్ని మనం యాక్టివ్ డేటాబేస్ అని అంటాం. సో గో ఫర్ ద ఫస్ట్ టాపిక్, form of SQL queries. So what is a query? A query is a statement requesting the retrieval of information. A query is a statement requesting the retrieval of information. నేను ఆల్రెడీ ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. టేబుల్లో దానిలో ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్లో ఉన్న నాకు పలానా కాలం ఒకటి కావాలి, లేకపోతే రోల్ నెంబర్ 15 యొక్క డేటా కావాలి. సో అలాగంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, రిక్వెస్టింగ్ ఆ టేబుల్లో ఉన్న ఒక పలానా 18 రోల్ నెంబర్ 18 అనేవాడి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. దట్ ఈస్ రిట్రైవల్ అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మనకి ఇచ్చేదాన్ని రిట్రైవల్ అంటాం. దాన్ని ఏ క్వెరీ ఈజ్ ఎ స్టేట్మెంట్ రూపంలో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏమని, నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి. ద పోర్షన్ ఆఫ్ డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఈజ్ కాల్డ్ ఏ క్వెరీ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్ అనేదాన్ని మనం దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి అదేం చేస్తుందంటే ఆ పర్టికులర్ పోర్షన్, ఇందాక మనం ఉన్నాగా పలానా స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ 16 యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నాను. 16 అనేది ఏంటి, ఒక టేబుల్లో ఒక పలానా ఫీల్డ్, ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి మనకి ఏం యూజ్ చేస్తాం, వీ కాల్ ఇట్ యాజ్ ఎ క్వెరీ లాంగ్వేజ్. ఆ క్వెరీ లాంగ్వేజ్ ఏంటి, డిఎంఎల్ డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్ని మనం వాడతాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకునేదానికి డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాం. SQL is the most widely used commercial relational database language. SQL is the most widely used commercial relational database language. The form of basic SQL query is select, distinct, select list from list, where the qualification. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 2 అసైన్మెంట్స్ రాసాం. ఏవి అసైన్మెంట్స్ అంటే, నేను SQL క్వరీస్ చెప్పినప్పుడు అవి 2 పేపర్లో రాసి నాకు సబ్మిట్ చేశారు. ఆ పేపర్లు మీ దగ్గర ముందు ఓపెన్ చేసి పెట్టుకోగలిగితే, ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్ అయితే, లేదా గుర్తుంటే మీ దగ్గర నో ప్రాబ్లం, గుర్తుంటే చూడండి. అక్కడ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఫామ్ సింటాక్స్ అనేది ఉంటుంది. ఆ సింటాక్స్ బేస్ చేసుకొని రావడం. సెలెక్ట్ డిస్టింక్ట్ అంటే మనకి ఇక్కడ ఏంటి, యాస్టిక్ అనేది వాడడం. సెలెక్ట్ యాస్టిక్ ఫ్రమ్ టేబుల్ లేదా సెలెక్ట్ యాస్టిక్ ఫ్రమ్ స్టూడెంట్లో ఉన్న ఏవైతే కాలమ్స్ యొక్క నేమ్స్ ఉన్నాయో, లైక్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, ఇలా మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, అట్రిబ్యూట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తామంటే డిస్టింక్ట్, సెలెక్ట్ లిస్ట్. అందులో ఏవైతే ఫీల్డ్ కావాలో అది ఎక్కడి నుంచి తెచ్చుకోమంటున్నాం, ఫ్రమ్ ద టేబుల్ నేమ్. సెలెక్ట్ డిస్టింక్ట్, సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్
ఫ్రమ్ లిస్ట్ వేర్ ద క్వాలిఫికేషన్, ఏదైతే లిస్ట్ ఉందో అక్కడి నుంచి. సో మనం ఇంకో రకంగా కూడా దీని యొక్క సింటాక్స్ రాస్తాం. ఎలా? సెలెక్ట్ కాస్ స్పెసిఫైస్ కాలమ్స్ టు బీ ద రిలేటెడ్ రిటైన్డ్ ఇన్ ద రిజల్ట్. Select cost specifies columns to be retained in the result. సో సెలెక్ట్ అనే కాస్ట్లో మనం ఏదైతే రిజల్ట్ యూస్ చేస్తున్నామో అది మనకి రిజల్ట్ రిటైన్ అవ్వడానికి యూస్ చేసుకున్నాం. అదే కనుక ఫ్రమ్ తర్వాత ఏముండాలి? పైన ఉన్న దానిలో మనకి సెలెక్ట్ డిస్టింక్ట్ సెలెక్ట్ లిస్ట్లో ఏదైతే కాలమ్స్ కావాలనుకున్నామో అది రాస్తాం. ఫ్రమ్ తర్వాత ఫ్రమ్ లిస్ట్ అని ఉంది చూడండి, అది దాని గురించి కింద చెప్తుంది. ఫ్రమ్ కాస్ స్పెసిఫైస్ ఏ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టేబుల్స్. మోర్ దెన్ 1 or 2 టేబుల్స్ కావాలి అనుకుంటే ఆ టేబుల్స్ నేమ్స్ అక్కడ రాస్తాం. దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఈ టేబుల్ ఒక టేబుల్ ఇంకో టేబుల్ 3 టేబుల్స్ ఉన్నాయి అనుకో, 3 టేబుల్స్ నుంచి రావాలనుకున్నప్పుడు టు యూజ్ యాజ్ ఏ క్రాస్ ప్రోడక్ట్ అంటాం. Optional where cost specifies the selection condition on the tables mentioned in the form class. Mentioned in the from cost. ఆప్షనల్ అనేది ఏంటి? మనం అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చామనుకో, అక్కడితో అది ఒక క్వరీ అయిపోతుంది. అలా దానిలో ఇంకేదైనా ఆప్షనల్కి ఇంకేమైనా కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం? వేర్ క్లాస్ అనేది యూస్ చేస్తాం. వేర్ క్లాస్ అనేది మనం ఆల్రెడీ యూస్ చేసాం. వేర్ క్లాస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ పర్టికులర్ కాలం. ఒక కాలంలో ఉండే ఒక రో యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మనం వేర్ క్లాస్ యూస్ చేస్తాం. కింద ఒక టేబుల్ ఉంది చూడండి, టేబుల్లో మనం చూసినట్టయితే రేటింగ్ ఏజ్ అనేది యాట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాం. 22, 29 ఇవన్నీ కూడా ఒక్కొక్క రికార్డ్ అంటాం, దాన్నే 2 అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే మీరు కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సైలర్స్ అనే టేబుల్ కనుక వాడితే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సైలర్స్ అంటే ఈ కింద ఉన్న మన ఎగ్జాంపుల్ టేబుల్ ఏమేంటి? సైలర్స్ అనేది. స్టార్ అనేది యూస్ చేసాం అనుకో, ఇక్కడ ఉన్న ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎస్ఐడి, ఎస్ నేము, రేటింగ్, ఏజ్, మొత్తం అక్కడ ఉన్నాయి అంతా డిస్ప్లే అవుతుంది. అలా కాదు, నేను ఏదైనా కాలం కావాలనుకున్నాను, అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ ఎస్ఐడి ఎస్ నేమ్ ఫ్రమ్ సైలర్స్ టేబుల్. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ 2 వస్తాయి, ఎస్ఐడి ఎస్ నేమ్ మాత్రమే వస్తాయి, రిమైనింగ్ రేటింగ్ ఏజ్ రాదు. అదేవిధంగా స్టార్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్ అన్ని ఫీల్డ్స్ కావాలనుకున్నప్పుడు కాలం వాడతాం. లేదా 2 కాలమ్స్ కావాలి, దెన్ ఆ కాలం నేమ్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ మనం ఇచ్చిన మెయిన్గా డిస్టెన్స్ సెలెక్టెడ్ లిస్ట్ కాలంలో కనబడుతుంది, డిస్టెన్స్ సెలెక్షన్ లిస్ట్. ఇది ఏ కాలం అనేది మనకు కావాలి, దాన్ని మనం యూజ్ చేసేదానికి మనకి వాడతాం. సపోజ్ ఇక్కడ మనకి వేర్ క్లాస్, ఆప్షనల్ వేర్ క్లాస్ అనేది స్పెసిఫై చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సైలర్స్ టేబుల్ వేర్ ఎస్ నేమ్ ఈక్వల్స్ టు ఆర్ట్ ఏఆర్టీ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఏఆర్టీ అనే వాడి యొక్క డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. సో యూ అండర్స్టాండ్ ఏంటి? టేబుల్లో పైన ఉండే వాటిని యాట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాం, సైడ్ ఉండే వాటిని రికార్డ్స్ ఆర్ ట్యూపిల్స్ అంటాం.
ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారంటే ఫైండ్ ద నేమ్స్ అండ్ ఏజెస్ ఆఫ్ ఆల్ శాలరీస్. సేలర్స్ అనేవాడి దానిలో నేము ఏజ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇది టేబుల్, మనకున్న టేబుల్లో సేలర్స్ అనే టేబుల్లోంచి ఏం కావాలి, నేము ఏజ్ మాత్రమే కావాలి. అంటే 2 కాలమ్స్, సెకండ్ కాలము థర్డ్ కాలంలో ఉన్న డేటా కావాలి. దాన్ని మనం ఎలా రాస్తాం, సెలెక్ట్ డిస్టింక్ట్ అంటే విడగొట్టి, ఎస్ నేమ్ ఏజ్, ఎస్ నేము ఏజ్ అనే 2 తీసుకొని ఫ్రమ్ ఎక్కడి నుంచి, సేలర్స్ అనే టేబుల్లోంచి తీసుకొచ్చుకో. ఎస్ నేమ్ ఏజ్ తీసుకొని దాన్ని యూజ్ చేస్తాం. ద డిస్టింక్ట్ కీవర్డ్ కెన్ బి యూజ్డ్ టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. మనకు కనబడే రిజల్ట్ అలా వస్తుంది. నేను అవుట్పుట్ ఇది. ఇంకో క్వశ్చన్ కనుక అడిగితే ఫైండ్ ద నేమ్స్ అండ్ ఏజెస్ ఆఫ్ ఆల్ సేలర్స్. చూడు ఇక్కడ డిస్టింక్ట్ అంటే ఏమొచ్చింది, 1 2 3 4 5 ఫారెస్ట్ 35 వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెన్స్ చూసారా, దీనికి డిస్టింక్ట్ అనేది ఏంటి, ఒక నేమ్ 2 సార్లు వస్తే దాన్ని డిస్ప్లే చేయదు. కింద వచ్చాం కదా, నోట్ చూడండి, ద డిస్టింక్ట్ కీవర్డ్ కెన్ బి యూజ్డ్ టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటేనే డిస్ప్లే చేయాలి. అది ఇక్కడ మనకు వచ్చిందంటే ఫైండ్ ద నేమ్స్ అండ్ ఏజ్ ఆఫ్ ఆల్ సేలర్స్. సేలర్స్ అంటే ఎవరు, పడవ నడుపుకునే వాళ్ళని మనం అంటాం. సో సెలెక్ట్ ఎస్ నేమ్ ఏజ్ ఫ్రమ్ సేలర్స్. సో అందరి ఫార్వర్డ్ అనేవాడి 2 రిపీటెడ్ అయింది. మన టేబుల్లో 2 సార్లు రిపీట్ అయిన వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇంకో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారు, క్వశ్చన్నే మనం ఇక్కడ క్వరీ అంటాం. సెలెక్ట్ ఎస్ఐడి ఎస్ నేమ్ రేటింగ్ ఏజ్ ఫ్రమ్ సేలర్స్ వేర్ రేటింగ్ గ్రేటర్ దాన్ 7. రేటింగ్ అనేది 7 కంటే అబోవ్, 7 కూడా రాదు, ఎందుకని గ్రేటర్ దాన్ వచ్చాము. గ్రేటర్ దాన్ ఇస్తే 7 కంటే అబోవ్ 7.1 ఉన్న వస్తుంది, 7 మాత్రం రాదు, ఎందుకని గ్రేటర్ దాన్ 7 అన్నాం కాబట్టి. లేదా మనకి మొత్తం డీటెయిల్స్ కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేలర్స్ వేర్ రేటింగ్ గ్రేటర్ దాన్ 7. సో మన అవుట్పుట్ కింద అలా వస్తుంది, అన్నీ కూడా 7 అబోవ్ ఉన్నాయే వస్తాయి. చూడండి ఇక్కడ 9 10 8 8 ఉన్నాయి, కానీ 8 చూస్తే ఇక్కడ మన రేటింగ్లో 7 అబోవ్ ఉన్నాయే రావాలి. ఇదొక టేబుల్. Everyone should understanding. So in SQL language has 3 parts. One is data definition language, data manipulate language, data control language. Data definition language, data supports to creation, deletion and modification of definitions for tables and views. Definition అంటే ఏంటి, డిఫైన్ చేస్తాం. డిఫైన్ అన్న డెఫినేషన్ అన్న ఏంటి, దాని గురించి చెప్తాం. సో
అది డిడిఎల్ చెప్తుంది, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ చెప్తుంది, డెఫినేషన్ ఇస్తుంది. డెఫినేషన్ అంటే ఏంటి? సపోజ్ టు క్రియేట్, కొత్తది ఏదైనా క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయాలన్నా, మోడిఫికేషన్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటి? డిడిఎల్ అనే లాంగ్వేజ్ని వాడుకుంటాం. ఇంటిగ్రేటివ్ కన్స్ట్రెంట్స్ కెన్ బి డిఫైన్డ్ ఆన్ టేబుల్స్ ఏదర్ వెన్ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్ ఆర్ లేటర్. ఇంటిగ్రేట్ అంటే కలపటం. కలిపేది ఎప్పుడు జరుగుతుంది? కలపాలి అనే ఆలోచన ఉంటే. కన్స్ట్రెంట్స్ అంటే కలపాలి అంటే ఒక టేబుల్కి ఇంకో దానికి మధ్య క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఆఫ్టర్ దట్ ఒక దానిలో ఉన్న టేబుల్ ఇంకో దానిలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు వీ యూజ్ యాజ్ ఏ ఇంటిగ్రేట్ అంటే రెండు టేబుల్స్ కలపటం. ముందు ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, రెండు ప్యారలల్గా క్రియేట్ చేయం. ముందు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని దాని నుంచి వేరేది లింక్ చేసుకుంటే వెళ్తాం. లైక్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఉందనుకో. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక వాడు దాని నుంచి సపోజ్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేశాడు, ఆ అకౌంట్ నుంచి వాడు ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాడు. ఏంటి? లింకింగ్ విత్ ద అకౌంట్ ఓపెన్ చేసిన క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయటం. లేదా పర్సనల్ లోన్, అది ఇంకొకటి సేమ్ అకౌంట్ నుంచి ఇంకొక టేబుల్ కనెక్ట్ చేయటం. లేదా గోల్డ్ లోన్ ఇవ్వటం, లేదా ఫార్మర్కి కావాల్సిన ఫార్మర్ లోన్ ఏదో ఇవ్వటం, హౌసింగ్ లోన్ ఇవ్వటం. ఇవన్నీ కూడా అక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో ఒకటి క్రియేట్ చేసి దాని నుంచి నెక్స్ట్ దానికి మార్చుకుంటూ వెళ్తాం. The DDL also provides commands for specifying access rights or privileges to tables and views. It also provides a command for creating and deleting indexing. Next, data manipulate language. DML allows users to pose queries and to insert, delete and modify rows. DML allows users to pose queries and to insert, delete and modify rows. DCL, data control language. DCL controls a database including administrative, privileges and saving data. డిఎంఎల్ అంటే మ్యానిపులేట్ చేయటం. మ్యానిపులేట్ అంటే కరెక్షన్, అప్డేట్ చేయటం కానీ, డిలీట్ చేయటం కానీ, యాడ్ చేయటం కానీ, వీటన్నిటి మ్యానిపులేషన్ అంటాం. అంటే ఉన్నదాన్ని మార్చేదానికి యూజ్ చేసేదాన్ని మ్యానిపులేషన్ అంటాం.
డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది, డేటాబేస్ని అడ్మినిస్ట్రేటివ్ చేసే ప్రివిలేజెస్ని డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. వాట్ ఈస్ ఎ డేటా టైప్? స్పెసిఫైస్ ద కైండ్ ఆఫ్ డేటా దట్ ఎ ఫీల్డ్ స్టోర్స్. డేటా టైప్ అనేది అంటే ఒక పర్టికులర్ స్పెసిఫై ద కైండ్ ఆఫ్ డేటా. అంటే ఎలా, రోల్ నెంబర్ అన్నాం ఇంకో రోల్ నెంబరే యాడ్ అవుతుంది అందులో, వేరేది యాడ్ చేయడం కూడా. స్టూడెంట్ నేమ్ అనుకో, స్టూడెంట్ నేమే యాడ్ చేస్తాం. అది స్పెసిఫై దేనికి, ఆ డేటా ఫీల్డ్కి. ఆ ఫీల్డ్ ఎప్పుడైతే పైన పెడతామో అదే మనకి అవుతుంది. స్పెసిఫై ద కైండ్ ఆఫ్ డేటా దట్ ఏ ఫీల్డ్ స్టోర్స్. క్యారెక్టర్ డేటా టైప్. మనం ఇన్సర్ట్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్కి డేటా టైప్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం. మనం ఆల్రెడీ కొర్రీస్లో డైరెక్ట్గా వాడేసాం. అసలు అక్కడ ఏంటి డేటా టైప్స్ అంటే ఏంటి అనేది అంటే, మనం 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్స్ వాడతాం. అంటే వేర్ క్యార్ 2 ఆర్ వేర్ క్యార్ అనేది 2 వాడుకుంటాం. వేర్ క్యార్ 2 అనేది ఏంటి, స్టోర్స్ ద వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ data up to the maximum of 4000 characters. Values in different records can have a different number of characters. Value in different records can have a different number of characters. రికార్డులో ఎంత చేసాం, ఒక వాల్యూ వచ్చి 100 ఉందనుకో, నెక్స్ట్ రికార్డులో 1000 ఉండొచ్చు, ఇంకో రికార్డులో 800 ఉండొచ్చు, ఒక రికార్డులో 1 ఉండొచ్చు. వేర్ క్యార్ 2 అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, డిఫరెంట్ రికార్డ్స్లో డిఫరెంట్ వాల్యూస్ యూస్ చేస్తాం. అదే కనుక వేర్ క్యార్ అనేది ఇచ్చామనుకో, సేమ్ యాజ్ ద వేర్ క్యార్ 2, బట్ ఇట్ ఈజ్ అన్ ANSI స్టాండర్డ్. దట్ ఈస్ మ్యాక్సిమం సైజ్ వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది. ANSI ఫార్మాట్ అనేది ఏంటి, 4000 క్యారెక్టర్స్ కంటే కూడా చాలా తక్కువ, లిటిల్ బిట్ యూజ్ చేస్తాం. లైక్ 32 బిట్ ANSI క్యారెక్టర్స్ని ఏదో వాడుకుంటాం. ఇది కూడా ఫీల్డ్ యాడ్ చేసుకుంటాం, కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ డేటా వచ్చేటప్పుడు మనకి అది స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయమన్నమాట. క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్ డేటా అప్ టు ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 2000 క్యారెక్టర్స్. Data values for different records all have the same number of characters. DBMS adds trailing blank space to the end of the entry to make the entry fill the maximum size value. Data longer than maximum size causes an error. సింటాక్స్ వచ్చేటప్పటికి ద సింటాక్స్ ఈజ్ ఫీల్డ్ నేమ్ క్యార్ బ్రాకెట్లో మ్యాక్సిమం సైజ్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అనేది యూజ్ చేస్తాం. లైక్ 10 అయితే 10, 20 అయితే 20 క్యారెక్టర్ సైజ్ని యూజ్ చేసుకుంటాం. n where char 2 and n char means analog to the where character 2 and character, but use unique code rather than the ANSI code. Unique code అంటే సేమ్ వాల్యూ ఇంకోసారి రిపీట్ అయితే తీసుకోవద్దు. యూజ్ టు హోల్డ్ ద క్యారెక్టర్ డేటా లైన్ లాంగ్వేజ్ అదర్ దెన్ ద ఇంగ్లీష్. Next, long. Variable length character data up to the 2 GB maximum, 1 per table. Number data type means stores negative, positive, fixed and floating point numbers with precision up to 38 decimal places. Syntax, field name, number, bracket లో precision, scale. Precision అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, స్కేల్ అంటే ఇప్పుడు 128.25. ప్రిసిషన్ ముందు ఎన్ని క్యారెక్టర్లు 3 ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉండాలి 2 ఉండాలి, అంటే 5.
మనం తీసుకోవాలనుకుంటే 5 తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రిసిషన్. పుట్టిగా డైరెక్ట్గా వాల్యూ కావాలనుకుంటే వీ యూజ్ యాజ్ అ ప్రిసిషన్ ఆర్ ఫీల్డ్ నేమ్ విత్ ఫిక్స్డ్ పాయింట్ లొకేషన్. ఇంటీజరు ఫిక్స్డ్ పాయింట్ లొకేషన్ ముందు ఎంతే ఉండాలి అంటే నేను 125.225 అన్నాను, ముందు 3 ఉండాలి, తర్వాత 2 ఉండాలి. ఓకే, అలా కాకుండా నేను 1025.15 ఇచ్చాను అంటే ముందు ఎన్ని ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే పైన ఇచ్చిన దాని ఫీల్డ్ నెంబర్ ఆఫ్ ప్రిసిషన్ స్కేల్ అంటే అక్కడ మనకి 4, 5 అయినా స్టార్టింగ్లో తీసుకోవచ్చు. అదే కనుక ఫిక్స్డ్ పాయింట్ లొకేషన్ తీసుకున్నామనుకో ప్రిసిషన్ 3 ఉంటే 3 నెంబర్లే తీసుకోవాలి, వేరే నెంబర్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ అనేది తీసుకోదు. నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేటప్పటికి డేట్ అండ్ టైం డేటా టైప్. డేట్ వచ్చేటప్పుడు డేట్స్ ఫ్రమ్ ద December 31,472 BC టు December 31,472 712 యాడ్ క్యారెక్టర్స్ వరకు యూజ్ చేసుకుంటాం. Default format is date, month, year. Default is HHMISS. So we stop here. So if you have any queries, you ask me in the chat box or make a message to my WhatsApp number so that I will reply. Okay, thank you.